నమస్కారం బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏఎంసీ మార్కెట్ యార్డ్లో ఎఫ్ఏసిఎస్ ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ ప్రాజెక్టుల పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్ళకూడదు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో 11వసారి సిరిడికి పాదయాత్ర. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఏఎంసీ మార్కెట్ యార్డ్లో ఎఫ్ఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు 5,328 ఉందని, దళారులను నమ్మి మోసపోకుండా రైతులు ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలు సంభవిస్తున్న సందర్భంగా ప్రభుత్వం సైతం తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు మెడిసెమ్మ రాజు, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకర్ సాయి, నాయకులు సాదం అరవింద్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్తో పాటు పట్టణ కౌన్సిలర్లు, పట్టణ బీజేపీ మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సోయా కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోయా కొనుగోలు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నిర్మల్లో కూడా దాదాపుగా 10,000 ఎకరాల సోయా సాగులో ఉండి మరి రైతులకు మార్కెట్లో కేవలం 4,200 రూపాయలు ఉన్నందున 5,328 రూపాయలకు దాదాపు 1,100 రూపాయలు అధికంగా పే చేసి మరి కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది. దానివల్ల మరి రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి జరగడమే కాకుండా మరి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు నిర్మల్లో, సారంగపూర్, హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా మరి ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సదుపాయం కలుగుతూ ఉన్నది. మరి మార్కెట్లో సోయాకి అతి తక్కువ రేటు ఉండడంతో మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం మరి మద్దతు ధర పలికి 5,300 రూపాయలకు ఈరోజు కేంద్రం కొనుగోలు చేస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి నాతో పాటు మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా దీంట్లో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే మాదిరిగా మరి కలెక్టర్ గారికి మరి జేసీ గారికి కూడా నేను వెంటనే ప్యాడీ సెంటర్స్కి కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయించాల్సింది కోరుతా ఉన్నాను. అకాల వర్షాల వల్ల చాలా పంట నష్టం జరుగుతూ ఉన్నది. మరి తడిచినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా మాయిశ్చర్ పేరు మీద కాలయాపన చేయడం సరికాదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మరి వర్షాలు ముఖ్యంగా ఇప్పుడు సైక్లోన్ వల్ల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురవడంతో ఇప్పుడు నేను నిజామాబాద్ వెళ్ళొచ్చాను. నిజామాబాద్లో కూడా పంట నష్టం పెద్ద ఎత్తున జరిగింది. అంతేకాకుండా మరి కేంద్రాల్లో ఉన్నటువంటి మరి ప్యాడీ కూడా తడిచిపోవడంతో, ధాన్యం అంతా తడిచిపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. మరి మాయిశ్చర్ని మీరు కొంచెం కన్సిడర్ చేసి
మరి ఖచ్చితంగా రైతుల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే స్థాపించి వాళ్ళందరికీ కొనుగోలు చేయాల్సిందిగా, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాను. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎల్ఈడి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష్ అభినవ్ ప్రారంభించారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్కు 8,110 రూపాయలు ఉందని తెలిపారు. రైతులు బయట మార్కెట్లో దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంట కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు మెడిసెమ్మరాజు, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకర్ సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. अच्छी जगह पे देखना सर। कितना है और पीछे automatic calculator vehicle details vehicle number farmer page 50 क्विंटल्स 80 kgs gross weight empty ayaka malli empty vehicle vachinaka appudu final purchase. జిల్లాలో కురుస్తున్న అకాల వర్షం కారణంగా కడెం, స్వర్ణ ప్రాజెక్టులకు ఎవరూ వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రదేశాలకు ఎవరూ వెళ్లకూడదని, ముఖ్యంగా పశువుల కాపర్లు తమ పశువులను నదీ వాగుల దారిలో తీసుకువెళ్లకూడదని కలెక్టర్ సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షణలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీటితో కడెం, గడ్డెన, స్వర్ణ ప్రాజెక్టులు గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టేవారు, రైతులు, ఇతరులు వెళ్లకూడదని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉందని, ఎన్డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కలెక్టర్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132ను సంప్రదించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక గండిరామన్ ఆలయం నుండి 11వసారి షిరిడీకి పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రను సాయిదీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్కాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో షిరిడీ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్కాడి జైపాల్ రెడ్డి, గురుస్వాములు గాంధారి రాజన్న, ఉప్పుల నందు, రాజు, సాయి, సాయిదీక్ష సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. की दर्शन देते आणि या घराला शिर्डी बनवते.
సారంగపూర్ మండల్ ఆలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కనీస మద్దతు ద్వారా క్వింటాల్కు 2,389 ఉందని, రైతులు బయట మార్కెట్లో దళారులను తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని సూచించారు. అకాల వర్షం కారణంగా ఎక్కడికక్కడ ధాన్యం తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్న సందర్భంగా ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రగన్ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, మెడ్సెమ్మరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు, జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలం బోర్గాం గ్రామంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోయా కనీస మద్దతు ద్వారా క్వింటాల్కు 5,328, వడ్ల కనీస మద్దతు ద్వారా క్వింటాల్కు 2,389 ఉందని తెలిపారు. రైతులు బయట మార్కెట్లో దళారులను నమ్మి మోసపోకూడదని సూచించారు. అకాల వర్షం కారణంగా ఎక్కడికక్కడ ధాన్యం తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్న సందర్భంగా ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రగన్ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, మెడ్సెమ్మరాజు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షం కారణంగా తాము చాలా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడం, పెట్టిన పెట్టుబడి సైతం రాని పరిస్థితి దాపరించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షం కారణంగా నేల కొరగడంతో పంట పూర్తిగా నష్టపోయిందని, అలాగే మొక్కజొన్న పంటకు మొలకలు వచ్చి పూర్తిగా తడిసిపోయిందన్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని రైతులకు తగిన న్యాయం చేసేలా, పంట నష్ట పరిహారాన్ని అందించేలా చూడాలని వారు వేడుకున్నారు. పరమేశ్వర్, ఎంగోపేట గ్రామం, నిర్మల్ డిస్టిక్. సన్నకారు రైతు. నాకు ఉన్నది 3 ఎకరాలన్నర. అకాల వర్షంతో మొత్తం వరి అంతా మునిగిపోయింది. మక్కలు అట్లా అయిపోయినాయి. ఈ కాలం చేస్తూ ఇట్లా మాకు ఏం గతి, ఇంట్లోకి వచ్చేదాకా మాకు లేని కష్టాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టి ఇప్పుడు లక్షల కొద్ది పెట్టి ఏం నిండుతలేదు మాకు. వర్షాలు పడి నీళ్ళు అయిపోయినాయి, మొత్తం బన్నది నీళ్ళు అయిపోయినాయి. మాది ఏం గతి, ఏం గత. ఈ పంటను చూసి పొలాలకు వచ్చినామంటే మాకు లేని కష్టం అనిపిస్తుంది, బతకాలనిపిస్తలేదు. ప్రభుత్వం ఏమైనా చర్య తీసి పంట వచ్చి చూసుకొని మాకు ఏమైనా సహాయం చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము. మామిడ మండల్ పోతారం గ్రామం నుంచి రైతులు మాట్లాడడం జరుగుతుంది. ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మొన్న మక్క పంట అట్లా నష్టపోయినాము. ఈ అనుకోకుండా రావడం వల్ల వర్షాలు ఇప్పుడు వరి చేతకు వచ్చింది. ఈ హరిధాన్యం కూడా నాని మొత్తం వరదల మొత్తం అంగడం జరుగుతుంది. ఈ వరిధాన్యం కూడా ఖరాబ్ అవుతుంది. అట్లా మక్క పంట నష్టపోయినాం. ఇప్పుడు హరిధాన్యం కూడా నష్టపోవడం జరుగుతుంది. ఎలాగైనా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని విన్నపం చేస్తున్నాం రైతులం. వచ్చే నెల నవంబర్ 7వ తారీఖున నిర్వహించే అడలిపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లను ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు.
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో ప్రసిద్ధి చెందిన అడల్లి మహాపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన నవంబర్ 7న నుంచి నిర్వహించడం జరుగుతుందని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 7వ తేదీ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడికి భక్తులు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి మహారాష్ట్ర నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా అన్ని ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లు, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఎంసీ మార్కెట్ యార్డ్లో ఎఫ్ఏసిఎస్ ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ ప్రాజెక్టుల పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్ళకూడదు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో 11వసారి సిరిడికి పాదయాత్ర. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio